For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మ్యాక్స్ టీవీ అందరు ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోష్యం ద్వారా ఈ మే నెల ఎలా వస్తుందో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో అనుకున్న పనిలో బాగు రావాలని ఈ 12 రాశుల మీద ప్రతి ఒక్క ఈ నెల 30 రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక్క సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. మే నెల కుంభరాశి వాళ్ళ జాతకం సుడి చిలకమ్మ అనుకున్న పనిలో సవ్యంగా రావాలి, నమ్ముకున్న పనిలో సవ్యంగా రావాలి, చేసే పనిలో కలిసి రావాలి. కుంభరాశి వాళ్ళ జాతకం మే నెల ఎట్లా ఉంది చూడు. కుంభరాశి వాళ్ళ జాతకంలో ఎలా ఉందంటే మే నెలలో పట కుంభరాశి వాళ్ళు ఎక్కడ పోయినా కానీ మాట, అదృష్టం, తలరాత ఏదైనా కూడా సంపాదనంలా ఇంకా మంచితనంలా చెడుతనంలా బరుబాధ్యత మోయడం కూడా ఉంటుంది. ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా అదృష్ట రేఖతో పనిచేస్తారు. సంపాదన వచ్చినట్టే వస్తుంది, చేజారిపోతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఏముందంటే కానీ శనిగ్రహాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు ఎంత మంచితనం చేసినా కూడా చెడుతనం అవుతానే ఉంటారు. వీళ్ళు 10 మందిలో అవమానం పరచడం, ఏదైనా పని మీద హింస పెట్టడం అలాంటి సమస్యలకు ఎదురొస్తాయి. ఇవి కూడా కొంచెం వీళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళు ప్రతి ఒక్క పనిలో ఈ రాశి ఉన్న వాళ్ళకు కష్టంతో పైకి వస్తారు. ఎక్కువ దేని మీద ఎక్కువ ఆశించరు. అంటే డబ్బు మీద, ధనం మీద, దైవం మీద ఒకళ్ళకు సంపాదిస్తున్నారు కదా అని ఎడిచే వాళ్ళు కాదు. తనం కష్టపడాలి, తమను సంపాదించాలి, తమ ముందుకు రావాలి, తమరు కూడా మంచిగా ఉండాలి, మన వెనుక ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుంటారు. కానీ మనం బాగుండాలి, ఒక నాశనం కావాలని కోరుకోరు ఈ రాశి ఉన్న వాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ బరాబరి రాశి ఉన్న వాళ్ళది ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఆలోచన అంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, ఆలోచనతో పనిచేస్తారు. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకు ఇంకా విద్యలో ఉన్న వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే చదువులో కానీ విద్యలో కానీ కొంచెం బాగుంటుంది. ప్రతి ఒక్క పనిలో శుభాలు జరుగుతాయి. ఇంట్లో మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇంకా మనకు రాజకీయంలో ఉన్న వాళ్ళకు, సినీతరంలో ఉన్న వాళ్ళకు ఈ నెల కుంభరాశి మీద చాలా బాగుంది. ఈ నెల మీకు ఇంకా పరీక్షల్లో రాసిన వల్ల కూడా ముందుకు శుభం జరుగుతుంది. అనుకున్నట్టు ఉద్యోగాల్లో, వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ నెల మాత్రం చాలా బాగుంది. కొత్తగా జంట పెళ్ళైన వాళ్ళు, ఇంకా యాత్రలు వెళ్ళడం కానీ, ఏదైనా వాహనం కొనుక్కున్న వాళ్ళు కానీ చాలా బాగుంటుంది. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆ దేవుడి దయ వల్ల, వృక్ష వల్ల అన్నింటిలో శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.